మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో మార్నింగ్ మన్నా భుజించుటకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రియులరా, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంలో మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. మీరు ఎల్లప్పుడూ సంతోషించండి, ప్రభునందు ఆనందించండి. ప్రభు చేసిన మేలులను బట్టి, ప్రభు మిమ్మల్ని రక్షించిన విధానాన్ని తలంచుకొని, ఆయన మీ కొరకు తన ప్రాణం అర్పించినటువంటి తన త్యాగమును బట్టి మీరు ఆయన గుణలక్షణాలన్నీ ధ్యానం చేస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, అదే మాట మరలా చెప్పుతాను, ఆనందించండి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయమునందును ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అన్నాడు. దేనిని గూర్చి చింతపడకుండా అంటే చింత అనేది మనిషిని ఆవరించినప్పుడు స్తుతి ఆనందం ఎగిరిపోతాయి. అందుకనే మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, ప్రభువును స్తుతించండి. ప్రభువును స్తుతిస్తూ ఉన్నప్పుడు, ప్రభు చేసిన మేలుల్ని ఘనకార్యాలను తలంచుతూ ఉన్నప్పుడు మనకున్న సమస్యలు మర్చిపోతాం. అదేవిధంగా సమస్తము కూడా దేవుని చేతిలో మన స్థితిగతులన్నీ పెట్టి సంతోషిస్తున్నప్పుడు, ఆత్మలో ఆనందిస్తున్నప్పుడు, దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఆ సమస్యలను దేవుడే హ్యాండిల్ చేసి మనకి సంతోషాన్ని ఇస్తాడు. అందుకనే దేనిని గూర్చి చింతపడకుండా మీరు ఉన్నటువంటి సంగతులు ఏవైనా ఉంటే ప్రార్థన ద్వారా విజ్ఞాపన ద్వారా దేవునికి తెలియచేయాలి. అంతే, చెప్పాలి. విశ్వాసంతో నీ స్థితిగతిని దేవునికి చెప్పితే చాలట. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుందట. అంటే ఈ దేవుని సమాధానం మనల్ని ఆవరించాలంటే ఏ చింత మనల్ని కమ్మినా కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపన చేత ప్రభువుకి మన సంగతులన్నీ కూడా చెబుతూ ఉండాలి. నీ వాస్తవ స్థితిని దేవునికి ఉన్నట్టుగా చెప్పాలి. అప్పుడు దేవుడు నీ తలంపులకు నీ హృదయానికి సమాధానకరమైనటువంటి స్థితిని కలిగిస్తాడని ఇక్కడ పౌలు భక్తుడు, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు. అయితే చింత, బాధ, ఆవేదన కలిగినప్పుడు సహజంగా ప్రతి మనిషి కృంగిపోతూ ఉంటాడు. కృంగిపోకుండా ఉండడానికి ఒక సూత్రం చెప్తున్నాడు.
దేవుని సమాధానము నిన్ను ఆవరించాలి. దేవుని పరిశుద్ధాత్మ ప్రభావము నిన్ను ఆవరించాలి. అప్పుడు నీవు సమస్తాన్ని మర్చిపోతావు. అయితే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము అన్నాడు. ఎందుకంటే ఈ జ్ఞానము, ఈ మానసికమైనటువంటి జ్ఞానము, ఈ భూ సంబంధమైన జ్ఞానము చింతల్లోనే మనల్ని, మన జీవిత కాలాన్ని వెలబుచ్చే పరిస్థితులు చేసుకొస్తుంది. అది ఎలా జరుగుద్ది, ఇది ఎలా జరుగుద్ది, ప్రార్థన చేస్తే మాత్రం జరుగుద్దా అని లాజికల్గా ఆలోచన చేసేటువంటి ఈ మనస్సు ఈ దేవుని స్తుతించడం వలన, దేవునిలో ఆనందించడం వలన, దేవునికి సమస్తాన్ని చెప్పడం వలన అదంతా కూడా బయటికి వెళ్ళిపోయి దేవుని సమాధానము, జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మనల్ని ఆవరించుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇంకా క్రిందికొచ్చి ఒక మాట అంటాడు, మెట్టుకు సహోదరులారా, 8వ వచనం, 4:8, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనయో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. అంటే రమ్యమైన వాటి మీద, ఖ్యాతి గల వాటి మీద, యోగ్యమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, మాన్యమైనటువంటి వాటి మీద మనస్సు నిలపాలి. ఈ భూమి మీద అలాంటివి ఏమీ లేవు. ఒక మాటలో చెప్పాలంటే అన్నీ కూడా పరసంబంధమైనటువంటి సంగతులే. ఖ్యాతి కలిగినది దేవుని రాజ్యం, యోగ్యమైనది దేవుని సన్నిధి, అదేవిధంగా పవిత్రమైనది దేవుని యొక్క చరిత్ర, యేసుక్రీస్తు ప్రభువారి చరిత్ర. వీటన్నిటి మీద మనస్సు పెడితే మనము మెట్టుకు ఎలాగవుతామంటే సమాధానముతో జీవిస్తాం. సమాధానకర్త అయిన దేవుడు మనల్ని ఆవరిస్తాడు. ఎలాగా? మన జ్ఞానానికి మించి మనల్ని ఆవరిస్తాడు. మన లాజిక్ మించి దేవుడి కార్యం చేస్తాడా, చేయగలడా అనేటువంటి తలంపుల్లో నుంచి బయటికి తీసుకొచ్చేది ఏంటంటే మనము చేసేటువంటి ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి. ఇలా చేయడం వలన దేవుని ఆత్మ ఆవరించి సమాధానకర్త మనలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలా చేయాలంటే మెట్టుకు మనం ఏం చేయాలంటే దేని మీద మనస్సు నిలపాలి అంటే ఖ్యాతి గల వాటి మీద, పవిత్రమైన వాటి మీద, యోగ్యమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద మన మనస్సు నిలపాలి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. అక్కడ సమాధానకర్త, సమాధానం మీకు ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని పైన చెప్తూ మరలా ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, నా వలన మీరు ఏ ఏ సంగతులు నేర్చుకున్నారో, ప్రభువును గురించి నేను ఏ సంగతులు మీకు చెప్పానో వాటన్నిటినీ మళ్ళా ధ్యానం చేయండి, మననం చేయండి, నెమరు వేసుకోండి. అప్పుడు ఏవి విన్నారో, నా నుంచి మీరు ఏం విన్నారో, నాలో ఏమి చూచారో, ప్రభువుని నేను తీసుకొచ్చి మీకు చూపించడం, చెప్పడం, ఆయన త్యాగం గురించి వివరించడం, ఇదంతా కూడా మీరు కనులారా నన్ను చూచారు, చెవులారా నేను చెప్పిన మాటలు విన్నారు. ఏవి విన్నారో, ఏవి చూచారో అట్టి వాటిని చేయుడి. అలాగ చెయ్యండి. నేను ఎలాగ చేశానో, ఎలాగ జీవించానో అలాగా జీవించండి. అప్పుడు సమాధానకర్తయ్యగు దేవుడు
మీకు తోడై యుండును. అంటే దేవుడు మనకు తోడై ఉండాలంటే మాదిరికరమైనటువంటి దేవుని సేవకుడైనటువంటి పౌలు లాంటి వారిని ఫాలో అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఫాలో అవ్వాలి. ఇంత మాట పౌలు అంటున్నాడంటే దానికి కారణం ఏంటంటే, పౌలుని చిన్న క్రీస్తు అంటారు. ఆయనే చెప్పుకున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే 39 దెబ్బలు తిన్నాడు, కానీ పౌలు 5 మార్లు తిన్నాడు. 5 సార్లు, ఒక్కొక్కసారి 39, ఒక్కొక్కసారి 39, 5 సార్లు 39 దెబ్బలు తిన్నాడు. కొదువైనటువంటి శ్రమలు, కొదువైనటువంటి నిందలు, కొదువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పడకుండా విడిచిపెట్టినటువంటి నిందలను ఆయన బదులు నేను అనుభవించాను అన్నాడు. అందుకనే ఇంత ధైర్యంగా నా వలన మీరు ఏం నేర్చుకున్నారో, నాలో ఏం చూశారో అవి చెయ్యండి మీరు, అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఫిలిప్పీలకు ఎందుకు ఇలాంటి మాటలు రాస్తున్నాడు అంటే, ఫిలిప్పీల సంఘం అన్యుల సంఘం. అన్యుల సంఘం కనుక సహజంగా 100 ప్రశ్నలు వస్తాయి. దేవుడు ఇంకా కార్యం చేయట్లేదు, ఇంకా మమ్మల్ని ఈ చింతల్లో నుంచి తీసివేయట్లేదు, ఈ బాధలు ఇలాగే ఉంటున్నాయి, ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం, పశ్చాత్తాపడతానే ఉన్నాం, ఎందుకని జరగట్లేదు అని అలాంటి తలంపులు అన్యుల్లో నుంచి మారిన వారికి సహజంగా వస్తాయి. అందుకనే వారిని విశ్వాసాన్ని పెంచడానికి, వారిలో ఉన్నటువంటి చింతలు తొలగించడానికి, దేవుడు ఎలా మీకు తోడై ఉంటాడు, సమాధానం మీకు ఎలా కలుగుద్ది అనే సంగతిని వారికి చాలా వివరంగా చెప్పి, వారి ఆత్మ సంబంధమైన జీవితాన్ని స్థిరపరచడానికి, బలపరచడానికి పౌలు ఈ మాటలు ఆ సంఘాన్ని ఉద్దేశించి రాశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటల ద్వారా నీవు కూడా బలపరచబడాలి. నీవు చింతలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు ప్రభునందు ఆనందించడానికి, ఆత్మలో ఆనందించడానికి, మరలా ప్రభునందు ఆనందించడానికి, చింతలన్నీ మర్చిపోవడానికి, బలహీనతలన్నీ నీ నుంచి దూరమైపోవడానికి నీవు ప్రార్థన విజ్ఞాపనతో ప్రభు సన్నిధికి రావాలి. అప్పుడు నీ జ్ఞానానికి మించినటువంటి దేవుని యొక్క సమాధానము నీ హృదయానికి, అదేవిధంగా నీ తలంపులకు, ముఖ్యంగా తలంపులకు కావలి ఉంటుందట. దేవునికి స్తోత్రం. కాబట్టి హృదయము, తలంపులు దేవుని వశములోకి వెళ్ళిపోతే మనం చాలా ఆనందపడతాం. హృదయము, తలంపులు దేవుని వశములో ఉంటే బాడీ ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది. భౌతిక సంబంధమైనటువంటి విషయాల యందు చింత రాదు, చింత పడం. అంతా దేవుని మీద వేసి ఆయన వైపు చూస్తూ ఉంటాం. మన మనస్సు ఖ్యాతి గల వాటి మీద, రమ్యమైన వాటి మీద మన మనస్సు నిలుపుతాం. అప్పుడు దేవుడు మనకు తోడై ఉండి మన యాత్రలో, ఆత్మ సంబంధమైన యాత్రలో జయం వెంబడి జయం కలుగజేస్తూ మనల్ని ముందుకు కొనసాగింప చేస్తాడు. దేవుడు తన మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి నాయనా, మాకు చింతలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు అయా మరలా నీ యందు ఆనందించడానికి, సంతోషించడానికి, ప్రార్థన విజ్ఞాపనల చేత నీ సన్నిధిలో నాయనా నిన్ను కలుసుకోవడానికి, నాయనా నీ సమాధానం మేము పొందుకొని మా హృదయాలు, మా తలంపులు నీ ఆవరణంలోనికి లేదా నీ వశములోనికి రావడానికి సహాయం చేయండి ప్రభా.
నాయన జ్ఞాపకం చేసుకోండి. నాయన మా మనస్సు ఖ్యాతి గల వాటి మీద, పవిత్రమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద అయ్యా నిలుపునట్లుగా, తద్వారా ప్రభువా నీవు మాకు తోడై ఉంటావని తండ్రి చాలా స్పష్టంగా మాతో మాట్లాడావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. మా మనస్సునైనా భూ సంబంధమైన వాటి మీద కాకుండా పైనున్న వాటి మీద మా మనస్సు నిలపడానికి సహాయం చేయమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించమని, వారు చింతపడకుండా నీ సన్నిధిలో మోకరించి నిత్యము ప్రార్థన విజ్ఞాపనలతో నీ సన్నిధిలో నిన్ను కలుసుకొని సమాధానం పొందినట్లుగా సహాయం చేయమని యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.